శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తస్యై 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 నమో నమః. ఈరోజు ఈ వీడియోలో నాగబలి అంటే ఏమిటి, ఇది ఏ దేవతకి సంబంధించింది, ఎప్పుడు చేయాలి, ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి, చేస్తే దీనివల్ల ఫలితం ఏమిటి, అసలు ఎవరెవరు చేయాల్సిన అవసరం ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు రిలీజ్ చేస్తాం. ముఖ్యంగా నాగజాతికి సంబంధించినటువంటి వాళ్ళు 8 రకాలైనటువంటి సర్పాలు ఉన్నాయి. అవి వాసుకి, తక్షక, ఐరావత, ధనంజయ, కర్కోటక, శంఖపాలక, అనంత, శేష. ఈ 8 పాములకి సంబంధించినటువంటి మాత్రమే యావత్తు సృష్టిలో వాటి సంతానం ఉంటాయి. అవి తాచుపాములు కావచ్చు, జరుగుడ్లు కావచ్చు, కొండ చెరువులు కావచ్చు, కట్లపాములు కావచ్చు, ఏవైనప్పటికీ కూడా ఈ 8 రకాలైనటువంటి సర్పానికి సంబంధించినటువంటి మాత్రమే జాతులే ఉంటాయి భూమి మీద. వీటి యొక్క లక్షణాలు ఏమిటంటే, వీరిలో అనంత శేషులు సత్వగుణాలు, తక్షక కర్కోటకులు తమో గుణాలు, ధనంజయ శంఖపాలు రజోగుణాలు. ఈ 8 నాగదేవతలే ఈ యావత్తు సృష్టిని కూడా పరిపాలన చేస్తున్నాయి. అనేక రకాలైనటువంటి మనకు కనబడిన పాముల్లో మనం పూజించేటువంటి పాములు కానీ వీటి వల్ల మాత్రమే ఉంటుంది నష్టమైన లాభమైన సమాజానికి, దేశానికి, సృష్టికి కూడా. ఈ నాగజాతి కనుక పుట్టుపూర్వోత్తర పరిశీలించినట్టయితే నాగజాతిలో ప్రాణం తీసేటటువంటి శక్తి కలిగిన విషయం ఉన్న పాములు 7 అని తెలుస్తుంది. ఈ పాములు కూడా కారణం లేకుండా మనుషులు కానీ పశువులు కానీ కాటు వేయవు. వాటికి అపకారం జరుగుతుంది అని భావిస్తే మాత్రమే, ఆత్మరక్షణ కోసం మాత్రమే అవి కాటేస్తాయి. విషయం ఏంటంటే, ప్రతిదినం కూడా సర్పాలన్నీ కూడా, సర్పజాతులన్నీ కూడా స్వేచ్ఛగా మాత్రం విహరించవు. అగధ తంత్రం అనేటువంటి గ్రంథ ప్రకారం కనుక చూసినట్టయితే ఆదివారం నాడు మాత్రమే తక్షక జాతి సర్పాలు సంచారం చేస్తాయి. ఇవి విషపూరితమై భూమి మీద సంచరిస్తూ ఉంటాయి. ఆ విధంగానే సోమవారం శంఖపాల, మంగళవారం కర్కోటక, బుధవారం వాసుకి, గురువారం ఐరావత, శుక్రవారం ధనంజయ, శనివారం శేషజాతి. ఈ సర్పాలు ఈ వారాల్లో మాత్రమే భూమి మీద సంచరిస్తుంటాయి. అనంత జాతి సర్పాలు సహజంగా మానవులకి కనపడవు. కనపడితే కనుక వాటంతటా అవే ప్రాణాలు తీసుకుంటాయి. అంత శక్తివంతమైనటువంటివి అవి. అందుకని ఈ పాములు, ఈ 7 రకాలు ఏవైతే మనం చెప్పుకున్నామో అవి అత్యంత విషపూరితమైనటువంటి పాములు కూడా. మన దేశంలో ముఖ్యంగా ఈ జాతికి సంబంధించినటువంటివి తాచుపాము పేరు ఉన్నటువంటి, ఈ తక్షక జాతికి సంబంధించినటువంటి నల్లతాచు, కర్కోటక జాతికి అనంత జాతి సర్పాలు బంగారు వన్నె కలిగి ఉంటాయి. శేష శంఖపాల సర్పాలు తెలుపు రంగు కలివి, వాసుకి కపిలవర్ణం, ధనంజయ ఎరుపు వర్ణం, ఐరావతం చిత్రవర్ణం లేక బూడిద రంగు కలిగి ఉంటాయి. ఇవి సహజంగా సృష్టి మొత్తానికి ఉన్నటువంటి అష్టనాగ దేవతలు. ఈ నాగదోషం అనేటువంటిది మనం చెప్పుకుంటున్నాం కదా. ఈ నాగదోషం అనేది ఏదో ఒక వ్యక్తికి సంబంధించి ఉండవచ్చు. ఎట్లాగంటే అది వంశానుగతంగా ప్రాప్తిస్తూ వస్తుంది. సామాన్యంగా పైన తెలిపిన అష్టనాగ దేవతలకు సంబంధించిన సర్పాలను, వాటి సంతానాన్ని నిష్కారణంగా హింసించిన అట్టి వానికి ఈ వంశానికి ఈ నాగదోషం సంప్రాప్తిస్తుంది. సర్పజాతికి సంబంధించి ప్రత్యక్షంగా అపకారం చేసిన, చెయ్యటమే కాదు పరోక్షంగా సహకరించిన, అంటే సహజంగా పాము కనబడింది అనుకోండి, దాన్ని చంపడానికి మనం కర్ర ఇచ్చినప్పటికీ కూడా దాని యొక్క దోషం మనకు వర్తిస్తుంది అని చెప్పి ప్రామాణికం చెప్తోంది. హననం తాడనం చేయవ బంధనం హింసనం తథా సర్పదోషం భవేద్యస్తు వంశానుక్రమం సంభవేయం. సజాతి సర్ప హననం తాడనం హింసనం కుర్యాత్ ధ్వంస వృద్ధిం నజానాతి దోషైర్బహు వివృతాం. అంటే వాటిని చంపడం కానీ, చంపడానికి కావాల్సినటువంటి సామాన్లు మనం ఇవ్వటం కానీ, ఆ యొక్క స్థలాలు ఏవైతే అవి జీవించేటటువంటి స్థలాలు పుట్టలు ఉంటాయి వాటిని ధ్వంసం చేయడం కానీ,
ఈ విధంగా వాటి సంతానాన్ని చంపడం కానీ కనుక చేస్తే కనుక పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ మనం సహకారం చేసినట్టయితే కనుక ఈ సర్పజాతి యొక్క శాపం వంశానుక్రమంగా వస్తుంది. అంటే ఇప్పుడు సాధారణంగా మన జాతకాల్లో కనుక నాగదోషం ఉందంటే మన పూర్వీకులు ఎవరో ఇటువంటివి చేయటం వల్ల ఇవాళ ఈ దోషం వర్తిస్తోంది అని చెప్పాల్సి వస్తుంది. అట్లాగే చాలామంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏమనుకుంటారంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగదేవత అని అనుకుంటారు. కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగదేవత కాదు. ఈశ్వరపుత్రుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఒకానొక సమయంలో లోక కళ్యాణార్థమై రూపం ధరించడం జరిగింది. కొన్ని పురాణాల ప్రకారం ఈ కారణాన్ని పురస్కరించుకుని మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పుట్టనందు జన్మించడం వల్ల కొద్దిమంది సుబ్రహ్మణ్యేశ్వరుని నాగదేవతగా పూజిస్తున్నారు. కానీ వాస్తవానికి నాగదేవత రూపంలో ఉన్నటువంటి వాటిని మాత్రమే మనం పూజించాలి అని సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించకూడదు అని కాదు. ఇక్కడ మనం నాగదేవతను పూజించాలంటే ఆ నాగదేవత ఎట్లా ఉండాలంటే ఏక్షాం సర్పమయాం రమ్యాం ఫణిమండల మండితాం ద్విసర్పవేషితాం చాపి ఫణిమండల మండితాహ. అంటే ఒకే సర్పాకృతికి రమ్యంగాను, పడగ విప్పినట్లుగాను, 2 నేత్రాలు కలిగాను, నాలిక 2 చీలికలుగా ఉన్నటువంటిది మెలికి తిరిగి ఉన్నటువంటిది గాను, లేక చుట్టుకుని శిరస్సు పైకి పెట్టినటువంటిది గాను నాగదేవతా విగ్రహాన్ని మనం పూజించాలి అని చెప్పి శాస్త్ర ప్రామాణికం చెబుతుంది. ఇప్పుడు నాగబలి గురించి మనం మాట్లాడుకుందాం. అసలు ఈ నాగబలి అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా. ఈ నాగబలి వల్ల వచ్చే ఈ సర్పదోషం వల్ల వచ్చేటటువంటి పరిణామాలు ఏంటంటే మనం కనుక సర్పజాతిని కనుక హింసిస్తే వచ్చేటటువంటిది ఏంటంటే ఫలితం సంతానం లేకపోవడం, బాల్యంలోనే వివాహమైన కొద్ది రోజులకే వైధవ్యం సంప్రాప్తించడం, సంతానం కూడా 1-4 సార్లు అబార్షన్లు అయిపోతూ ఉండటం, ఒకే సంతానం ఉండటం, ఉన్న సంతానం ఎదుగుదల లేకపోవడం, భార్యాభర్తల మధ్య కలహాలు ఉండటం, విడిపోవడం, వంజ్యాదోషం అంటే అసలు సంతానం లేకపోవడం, ఇటువంటివన్నీ కూడా ఈ నాగదోషం వల్ల మాత్రమే వస్తాయి, సంప్రాప్తిస్తాయి. కాబట్టి ఈ దోష పరిహారం మనం నాగబలి లేదా ఆశ్లేష బలి అని కూడా అంటారు. దీన్ని కొన్ని ఏరియాలో మనం నాగబలి అని చెప్పుకున్నాం. ఈ నాగబలి పూర్ణిమ, పంచమి, ఆశ్లేష నక్షత్రంతో కూడినటువంటి నవమి తిథుల్లో కనుక చేసుకున్నటువంటి దాని యొక్క విశేషమైనటువంటి ఫలితాన్ని సమాజం చేసుకున్నటువంటి వాళ్ళు అనుభవించగలుగుతారు. ఎట్లా చేసుకోవాలి దీన్ని అంటే దీనికి ఒక ప్రక్రియ ఉంది వైదిక కర్మలో. ఏమిటంటే గోధుమలు కానీ అట్లాగే తిలలు కానీ పిండిని చేసి ఆ పిండికి సర్పాకృతి కలగజేసి దానికి మంత్రపూర్వకంగా ప్రాణప్రతిష్ఠ చేసి దాన్ని షోడశోపచార పూజ చేసి మళ్ళా మంత్రపూర్వకంగా దాన్ని ప్రాణం తీసి దానికి అగ్ని సంస్కారం చేసి 3 రోజులు ఆశౌచం పట్టి బ్రహ్మచర్యం వహించి ఎవరైతే ఈ దంపతులు చేసుకుంటున్నారో వాళ్ళు ఈ క్రియ అంతా కూడా చేసుకుని చివరికి అష్టబ్రాహ్మణులకి అంటే 8 బ్రాహ్మణులకి అన్నదానం చేసుకుని షోడశ దానాలు దశదానాలు ఇచ్చుకున్నట్టే కనుక ఈ యొక్క నాగబలి సంపూర్ణంగా పరిహారం అవుతుంది నాగదోషం. ఈ నాగబలి చేసుకునేటువంటి విధానం ఇది చాలా చోట్ల మనకి చేస్తుంటారు. మన ఆంధ్ర తెలంగాణలో ఇది తక్కువగానే కర్ణాటక తమిళనాడులో చాలా విశేషంగా చేస్తారు. చేయించుకునే వాళ్ళు ఉంటే చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది కనుక చేసుకున్నట్టే కనుక సంతానం అభివృద్ధి చెందటం, గృహం వృద్ధి చెందటం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సంతానం ఎదుగుదల, సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగటం, ఈ వంజ్యా దోషాలు పోవడం, ఇక్కడితోటి ఎవరైతే చేయించుంటో ఆ దంపతులతో ఆ వంశానికి సంబంధించినటువంటి దోషం పరిహారం పూర్తయ్యి తదనంతరం వచ్చేటటువంటి వంశాంకురానికి ఆ యొక్క దోషం ఆపాదించబడదు. కాబట్టి ఈ నాగబలి అనేటటువంటిది ప్రతి వాళ్ళు కూడా చేసుకోవాల్సినటువంటిది. అంటే సంతానం లేని వాళ్ళని కాదు, సంతానం ఉన్నటువంటి గృహంలో కూడా ఈ నాగదోషం ఉంటుంది. కాబట్టి ఈ నాగదోషం జాతకం ఎట్లా తెలుస్తుంది అంటే అనుభవజ్ఞమైనటువంటి సిద్ధాంతుల దగ్గరికి వెళ్తే వాళ్ళు జాతక చక్రంలో ఏ గ్రహాలు అయితే ఎక్కడెక్కడైతే ఉండాలో అక్కడక్కడ కనుక లేకుండా ఉన్నట్టయితే సహజంగా ఈ సర్పకారక గ్రహాలు వచ్చేసరికి రాహువు, కేతువు, కుజుడు, శని ఉంటారు. ఈ 4 గ్రహాలను కనుక మనం పంచమ స్థానంలో కానీ ఏకాదశి స్థానంలో కానీ లగ్నంలో కానీ లేకుండా ఉన్నట్టు కనుక చూసుకున్నట్టు కనుక ఈ సంతానం యొక్క అభివృద్ధి అవుతుంది. ఇటువంటి జాతకాల్లో కనుక ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నా అటువంటి చోట ఉన్నట్టు కనుక దీనికి నాగబలి
చేసుకోవాలి. అట్లాగే కర్ణాటకలో అయితే దీనికి ఆశ్లేష బని అని ఆశ్లేష నక్షత్రంతో వచ్చినటువంటి రోజున చాలా చాలా విశేషంగా చేస్తుంటారు. చాలా చాలా విశేషమైనటువంటి ప్రక్రియ ఇది కూడా, చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇచ్చేటటువంటిది. కాబట్టి ఈ నాగబలి గురించి తెలుసుకునేటువంటి వాళ్ళు ఈ వీడియో ద్వారా సంపూర్ణంగా తెలుసుకోగలుగుతారని ఆశిస్తున్నాను. హరి ఓం తత్సత్. భారత్ మాతాకి జై. జై హింద్.